Hi students, in this video I am explaining about one of the oxidizing agent, that is PCC. In my previous video I was explained about Collins reagent and Jones reagent. PCC also one of the oxidant. All are know primary alcohols are oxidized to form aldehydes, and this aldehyde group many cases again oxidized into carboxylic acid. Secondary alcohols are oxidized into ketones. So primary alcohols in many cases undergo over oxidation, that is aldehydes are further undergo oxidation to form carboxylic acids, but PCC controlled this over oxidation, and no over-oxidation products are obtained in PCC case. Generally, PCC is called as pyridinium chlorochromate. This PCC is taken in acidic conditions, that is HCl. Here we use HCl as a acidic condition for PCC. In many cases, some organic solvents such as methylene chloride dichloromethane is also used. This is also called methylene chloride or dichloromethane, DCM. This is general reaction for preparation of PCC. CrO3 and combined with HCl plus pyridine, we get pyridinium chlorochromate. In this structure, first of all, acid gives H plus. This H plus is abstract by this nitrogen lone pair. So pyridinium ion formation takes place. Then CrO3 reacts with that pyridinium ion to form pyridinium chlorochromate. Okay. So generally alcohols, that is primary alcohols, are oxidized in the presence of PCC to form aldehyde, and secondary alcohol are oxidized into ketone. This is a primary alcohol, so aldehyde formed as a product, DCM as a solvent. సో ఇక్కడ మీకు పీసీసీ అంటే చెప్పాము కదమ్మా, ఈ రియేజెంట్ సెకండరీ ఆల్కహాల్స్ని కీటోన్గా రెడ్యూస్ చేస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్గా రెడ్యూస్ చేస్తుంది అన్నాం. కానీ మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ని యూస్ చేసినప్పుడు ఆల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఈ ఆల్డిహైడ్స్ అనేవి మేజర్గా మనకి ఎగైన్ యాసిడ్స్గా, కార్బాక్సిలిక్ యాసిడ్స్గా ఆక్సిడైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ యాసిడ్ హెచ్సిఎల్ అనేది రియాక్షన్లో అవైలబుల్గా ఉంది కనుక. కానీ మనం పౌడర్డ్ NaOH దట్ ఈస్ కాల్డ్ బఫర్ సొల్యూషన్. దిస్ ఈస్ కాల్డ్ బఫర్ సొల్యూషన్. ఈ బఫర్ సొల్యూషన్ యూస్ చేసినప్పుడు మీరు కావాలంటే దీని ప్లేస్లో NaOH మీన్స్ CH3COONA కదమ్మా, సోడియం ఎసిటేట్, దాని ప్లేస్లో NH4Cl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ కానీ NaH2PO4 కానీ యూస్ చేస్తే దీస్ ఆల్ ఆర్ బఫర్ సొల్యూషన్స్. ఆ బఫర్ సొల్యూషన్స్కి మనకి ఎసిడిక్ నేచర్ ఉండదు. సో ఎసిడిక్ నేచర్ లేనప్పుడు అవి ఏం చేస్తాయంటే మనకి యాసిడ్గా ఓవర్ ఆక్సిడేషన్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి, ప్రివెంట్ చేస్తాయి. సో మనం ప్రైమరీ ఆల్కహాల్స్ని యూస్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ మన రియాక్షన్లో ఆక్సిడైజ్ అవ్వాలి అంటే కనుక పీసీసీతో మనం అలాంగ్ పీసీసీ ఈ 3 కాంబినేషన్స్ ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఆ 3 కాంబినేషన్స్లో ఎనీ వన్ ఆఫ్ ది బఫర్ సొల్యూషన్ని యూస్ చేస్తాం. సపోజ్ మనం ఈ బఫర్ సొల్యూషన్ని యూస్ చేయకపోతే ఏమవుతుందంటే ప్రైమరీ ఆల్కహాల్ ఆక్సిడైజెస్ టు కార్బాక్సిలిక్ యాసిడ్, ఎందుకంటే మనకి HCl ఎసిడిక్ మీడియం రియాక్షన్లో అవైలబుల్గా ఉండడం వల్ల. సపోజ్ మీరు బఫర్ సొల్యూషన్ని CH3COONA సోడియం ఎసిటేట్ని కనుక పీసీసీతో పాటుగా యూస్ చేస్తే మనకి ప్రైమరీ ఆల్కహాల్ కూడా ఆల్డిహైడ్గానే ఆక్సిడైజ్ అవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్గా ఫర్దర్గా ఆక్సిడైజ్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ జనరల్ రియాక్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి పీసీసీని యూస్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నో ఓవర్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్.
ఓకే, ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు ఈ రియాక్షన్ ఎక్విప్మెంట్ని మనం. సో ఇక్కడ మనకి ఎసిడిక్ మీడియం ఉన్నప్పటికీ యాసిడ్ లెబెల్ గ్రూప్స్ అనేవి మే నాట్ ఎఫెక్టెడ్ అని చెప్పచ్చు. యాసిడ్ లెబెల్ గ్రూప్స్ మే నాట్ ఎఫెక్టెడ్. ఎందుకు మే నాట్ అంటున్నామంటే మనం CH3CONA సోడియం ఎస్టేట్ యూస్ చేస్తే కనుక యాసిడ్ గ్రూప్స్ నాట్ ఎఫెక్టెడ్, యూస్ చేయకపోతే కనుక ఎఫెక్టెడ్. సో మనకి ఈ బఫర్ సొల్యూషన్ యొక్క కండిషన్ మీద, యూజేజ్ మీద మనకి రియాక్షన్ అనేది ప్రైమరీ ఆల్కహాల్ కేసులో డిపెండ్ అవుతుంది. ఓకే, సో జనరల్గా మనం మెకానిజం చూస్తే కనుక ప్రైమరీ ఆల్కహాల్ని తీసుకున్నాం అనుకోండి. ప్రైమరీ ఆల్కహాల్ మీన్స్ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, CrO3 తీసుకున్నాం. CrO3 బాండ్ పోలరైజ్ చేస్తే క్రోమిన్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, ఆక్సిజన్ గెట్ పార్షియల్లీ నెగిటివ్ చార్జ్. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి క్రోమిన్తో బాండ్ ఫామ్ చేసుకొని ఆక్సిజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, ఎందుకంటే లోన్ పేర్ని లాస్ అవడం వల్ల. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ H+ అనేది లాస్ అయిందనుకోండి, న్యూట్రలైజేషన్ జరిగి ఈ H+ ఎక్కడికి వస్తుంది అంటే ఈ CrO- ఉంది కదా, CrO- అనేది H+ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ వీ గెట్ దిస్ క్రోమేట్ ఎస్టర్ ఇంటర్మీడియట్. దిస్ ఈజ్ కాల్డ్ క్రోమేట్ ఎస్టర్. ఓకే, ఈ క్రోమేట్ ఎస్టర్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ హైడ్రోజన్, ఎనీ వన్ ఆఫ్ ది హైడ్రోజన్ని బాండ్ని బ్రేక్ చేసామనుకోండి, కార్బన్ దగ్గర ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ క్రోమిన్ బాండ్ బ్రేక్ చేస్తే ఈ ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఫైనల్లీ వీ గెట్ ఆల్డిహైడ్. సపోజ్ మీ దగ్గర సెకండరీ ఆల్కహాల్ ఉందనుకోండి, సెకండరీ ఆల్కహాల్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఒక ఆల్కైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఫైనల్లీ వీ గెట్ కీటోన్. సపోజ్ టెరిషరీ ఆల్కహాల్స్ ఉన్నాయనుకోండి, టెరిషరీ ఆల్కహాల్స్ దగ్గర మనకి ఈ హైడ్రోజన్ రీఅరేంజ్మెంట్, ఈ లాస్ట్ స్టెప్లో ఇక్కడ వరకు రియాక్షన్ జరుగుతుంది టెరిషరీ ఆల్కహాల్లో కూడా, కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకి హైడ్రోజన్ అవైలబుల్గా ఉండదు కనుక ఫర్దర్ రియాక్షన్ నాట్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ప్రైమరీ ఆల్కహాల్స్ ఆల్డిహైడ్గా ఆక్సిడైజ్ అవుతాయి, సెకండరీ ఆల్కహాల్ కీటోన్గా ఆక్సిడైజ్ అవుతాయి. టెరిషరీ ఆల్కహాల్లో నో ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. Okay, these are some of the synthetic applications by using PCC. Okay, alcohol reduced into aldehyde, so it is a primary alcohol. This is also primary alcohol. ఇక్కడికి వచ్చేసరికి మనకి సెకండరీ ఆల్కహాల్ రెడ్యూస్డ్ ఇంటూ కీటోన్. మనం రూమ్ టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్ కండిషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. టెంపరేచర్ అనేది మనకి లో టెంపరేచర్ని ఎక్కువగా యూస్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ PCC. ఓకే, ఇక్కడ చూడండి అమ్మ, సెకండరీ ఆల్కహాల్ సో కన్వర్ట్స్ ఇంటూ కీటోన్. సో ఇంకో సింథటిక్ అప్లికేషన్ ఏమని చెప్పచ్చు అంటే PCC కేసులో, PCC ఆల్సో యూజ్ఫుల్ ఫర్ ఆక్సిడైజింగ్ ఎలైలిక్ కార్బన్ టు కీటో గ్రూప్. సో ఎలైలిక్ కార్బన్ ఏదైనా మనకి రియాక్షన్లో ప్రజెంట్ అయి ఉంటే కనుక కీటో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. అది కీటో గ్రూప్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఎలైలిక్ కార్బనే కదమ్మా, 1 2 3 దిస్ ఈజ్ ఎలైలిక్ కార్బన్ ఎడ్జసెంట్ టు ఆక్సిజన్, దిస్ ఈజ్ ఎలైలిక్ కార్బన్. ఆ కార్బన్ మనకి కీటో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ PCC అండ్ DCM. ఇక్కడ చూస్తే మనకి ఎలైలిక్ కార్బన్ ఏముంది, 1 2 3. సో ఇది ఎలైలిక్ కార్బనే, అలా కాకుండా 1 2 3. కానీ మనకి దీంతో కంపేర్ చేస్తే దీన్నే మనం ఎలైలిక్ కార్బన్గా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే 1 మోల్ ఆఫ్ PCCనే యూస్ చేస్తున్నాం మనం. ఈ 1 మోల్ ఆఫ్ PCC యూస్ చేసినప్పుడు మనకి ఈ ఆక్సిజన్కి నియర్గా ఉన్న కార్బన్ దగ్గరే మేజర్గా ఎలైలిక్ కార్బన్గా కన్సిడర్ చేసుకొని అక్కడ మాత్రమే మెనీ కేసెస్లో కీటో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది, కీటో గ్రూప్గా ఆక్సిడైజేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకొక సింథటిక్ అప్లికేషన్ లాస్ట్ సింథటిక్ అప్లికేషన్ ఏం చెప్పచ్చు అంటే బై యూజింగ్ PCC ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్. ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్స్ ఏమైనా ఉంటే కనుక రియాక్షన్లో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్గా ఆక్సిడైజ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మనకి 1,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. 1,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఎలైలిక్ క్రోమేట్ ఎస్టర్ కూడా జరిగి మనకి ఫైనల్గా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఈ అప్లికేషన్ చూస్తే కనుక టెరిషరీ
ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్ ఉండాలి, నాట్ టెరిషరీ ఆల్కహాల్. టెరిషరీ ఆల్కహాల్ అయితే కనుక మనకి రియాక్షన్ జరగదు, ఆక్సిడేషన్ జరగదు. అదే ఎలైలిక్ ఆల్కహాల్ అయితే కనుక ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే ఆల్కహాల్ మాత్రమే ఆక్సిడైజ్ అవుతుంది. కానీ ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్ అయితే కనుక మనకి 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగి ఫైనల్గా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఆల్ఫా బాండ్ బీటా బాండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఇప్పుడు మనకి ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్ ఏంటో చూద్దాం. సో అక్కడ మనకి ఎలైలిక్ బాండ్ ఉండాలి, అలానే ఆల్కహాల్ వచ్చేసరికి టెరిషరీ పొజిషన్లో ఉండాలి. సో ఇక్కడ ఎలైలిక్ కార్బనే కదమ్మా ఇది. సో ఎలైలిక్ కార్బన్ అలానే టెరిషరీ ఆల్కహాల్ రెండు సాటిస్ఫై చేసే కనుక దిస్ ఈజ్ ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్. ఫస్ట్ ఈ ఎలైలిక్ టెరిషరీ ఆల్కహాల్ మనం ప్రీవియస్గా CrO3తో ఎలా అయితే రియాక్షన్ చూసామో ఇక్కడ కూడా CrO3 రియాక్షన్ చూస్తే కనుక ఆక్సిజన్ దగ్గర ఉండే లోన్ పేర్ ఇక్కడ రియాక్ట్ అయ్యి మనకి ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఐ మీన్ ఈ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి H+ ఎలిమినేట్ అయ్యి న్యూట్రలైజేషన్ జరిగి క్రోమేట్ ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ క్రోమేట్ ఎస్టర్. నెక్స్ట్ క్రోమేట్ ఎస్టర్లో ఏం జరుగుతుంది, 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. నెంబరింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి. దిస్ కార్బన్ ఈజ్ కాల్డ్ sp3 కార్బన్. సో sp3 కార్బన్కి మనం నెంబరింగ్ 1 అని ఇచ్చుకోవాలి, అలానే ఈ ఆక్సిజన్కి కూడా 1 అని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇవి రెండు కూడా ఏంటమ్మా, ఈ Cr అలానే ఆక్సిజన్ ఇవి రెండు కూడా sp2 హైబ్రిడైజేషన్స్ ఉంటాయి కదా ఈ రెండింటికి. సో వాటికి మనకి కార్బన్కైనా కానీ sp2 హైబ్రిడైజేషన్స్ ఉన్న వేటికైనా కానీ sp2 ఉంటే 2, 3 ఇవ్వాలి నెంబరింగ్. సో 1, 2, 3 ఇక్కడ 1, 2, 3. 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటే ఏం చెప్పచ్చు, 1,1 బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది, అలానే 3,3 బాండ్ ఫార్మింగ్ జరుగుతుంది. ఈ 1,1 బాండ్ ఆక్సిజన్ కార్బన్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మనకి 1, 2 దగ్గర డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఇక్కడికి వస్తారు కూడా 1, 2 దగ్గర డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. 1, 2 డబల్ బాండ్, 1, 2 డబల్ బాండ్. రిమైనింగ్ అంతా మనకి అలానే ఉంటుంది, కానీ 1,1 బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది, 3,3 బాండ్ మేకింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మనకి 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగింది ఈ కేసులో. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంది కదమ్మా, ఈ Cr ఈ బాండ్ బ్రేక్ అవ్వడం కోసం ఇక్కడ నుంచి హైడ్రోజన్ H+ కింద ఎలిమినేట్ అవుతుంది, అలానే ఆక్సిజన్ క్రోమిన్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఫైనల్లీ వీ గెట్ కీటోన్. దిస్ ఈజ్ ఫైనల్ ప్రొడక్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఓకే, ఇప్పుడు మీకు చెప్పుకున్నాం కదమ్మా, సేమ్ దానికి మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెరిషరీ ఎలైలిక్ ఆల్కహాల్. సో మీరు గుర్తుపెట్టుకుంటే టెరిషరీ ఎలైలిక్ ఆల్కహాల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ టెరిషరీ ఎలైలిక్ ఆక్సిజన్ ఎక్కడైతే ప్రజెంట్ అయ్యిందో దానికి ఎడ్జసెంట్గా డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఎలైలిక్ పొజిషన్లో నెంబరింగ్ ఇస్తే ఫస్ట్ పొజిషన్ దగ్గర కీటో గ్రూప్ ఫామ్ అవుతుంది, డబల్ బాండ్. సో డైరెక్ట్గా మనం ఇక్కడ దీనికి ఎడ్జసెంట్గా ఇదే కదమ్మా, ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకున్న ఎలైలిక్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, కీటో గ్రూప్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా మీరు టెరిషరీ ఎలైలిక్ ఆల్కహాల్ అయితే కనుక డైరెక్ట్గా వేయచ్చు, లేకపోతే మీకు సింథటిక్ అప్లికేషన్స్లో ఇస్తే కనుక ఇప్పుడు చెప్పుకున్న మెకానిజంని అప్లై చేస్తూ 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగిందని కూడా వేయచ్చు. ఓకే, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే చూడండి, దిస్ ఈజ్ ఆల్సో టెరిషరీ ఎలైలిక్ ఆల్కహాల్. ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఈ పొజిషన్లో డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, అలానే ఈ ఫస్ట్ పొజిషన్లో డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ లాస్ట్ సింథటిక్ అప్లికేషన్ అని చెప్పచ్చు. మీరు సింథటిక్ అప్లికేషన్స్ ఎగ్జామ్లో ఇంత మేజర్గా రాయాల్సిన అవసరం లేదు, మీకు ఎలా ఐడియా ఉంటే అలా రాయండి. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్కి పైన కింద టెరిషరీ ఆల్కహాల్ ఉంటే కనుక టెరిషరీ ఆల్కహాల్ని వేస్తూ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ప్రైమరీ ఉంటే ప్రైమరీకి వేస్తూ ఇవ్వండి, సెకండరీ ఉంటే సెకండరీకి వేస్తూ ఎగ్జాంపుల్ ఇవ్వండి. సో ఇంత మేజర్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కూడా చూడండి, సో ఈ కేసుకి వచ్చేసరికి మనకి టెరిషరీ ఎలైలిక్
ఆల్కహాల్ కాదు ఇది, ఎందుకంటే సెకండరీ ఆల్కహాల్ కింద కన్సిడర్ చేసుకోవాలి, లేకపోతే ఎలైలిక్ ఆల్కహాల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఓన్లీ టెరిషరీ ఎలైలిక్ ఆల్కహాల్ అయితే మాత్రమే 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ఎలైలిక్ ఆల్కహాల్. సో ఎలైలిక్ ఆల్కహాల్ ఇలానే రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, PCC CH2Cl2 యూస్ చేసాం, నెక్స్ట్ 3,5 డైమెథైల్ పైరోజోల్ యూస్ చేసాం కదా. సో ఇక్కడ మనకి 3,5 డైమెథైల్ పైరోజోల్ యూస్ చేసినప్పుడు సెలెక్టివ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎలైలిక్ ఆల్కహాల్స్లో మాత్రమే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే సెకండరీ ఆల్కహాల్ కూడా ప్రజెంట్ అయ్యి ఉంది, కానీ సెకండరీ ఆల్కహాల్లో మనకి ఆక్సిడేషన్ జరగల. సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎలైలిక్ ఆల్కహాల్ ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ PCC DCM అండ్ 3,5 డైమెథైల్ పైరోజోల్. దిస్ ఈజ్ అబౌట్ మనకి 3,5 డైమెథైల్ పైరోజోల్ ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, 3-5 పొజిషన్స్లో మెథైల్ గ్రూప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ PCC.